హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం బెండకాయ మసాలా చేసుకోబోతున్నామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఇంట్లో ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి కుకింగ్లోకి వెళ్ళిపోదామా? బెండకాయ మసాలాకి బెండకాయలని నేను పొడుగ్గా కోసుకున్నాను. టమాటో, ఉప్పు, కారం, ఉల్లిపాయలు 2 రకాలుగా కోసుకున్నాను. పల్లీలు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్, ఆయిల్. ఇంతేనండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఒక కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను బెండకాయలు వేపుకోవడం కోసం. బెండకాయలను 2 ఇంచెస్ కట్ చేసుకున్నాను నేను. చిన్నగా బాగోవు, మసాలాలోకి ఇలా అయితేనే బాగుంటాయి. దీని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలా కుక్ చేసుకున్నాం అనుకో, ఫ్రై చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న జిగురు పోయి టేస్ట్ డిఫరెంట్గా అవుతుంది, మనకు చాలా బాగా వస్తుంది. అవి తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాను. దాంట్లోనే టమాటోస్ అవి కొద్దిగా కలిపేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను మగ్గడం కోసం. ఇది బాగా కలిపేసుకొని కాజు, పల్లీలు వీటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనం మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకో, ఇలా టమాటా బాగా మెత్తబడిపోతుంది. దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. వేరే బౌల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇది కొద్దిగా ట్రాన్స్పరెన్సీకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇది ఇంట్లో పట్టిందండి, అందుకే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొన్నదైతే మనం 2 స్పూన్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇది బాగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకొని 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, నేను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, టేస్ట్ సరిపడా చూసుకొని తర్వాత వేసుకుంటాను. కారం 2 చెంచాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, ఈ 3 వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు బాగా మగ్గే వరకు మనం ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కాజు, పల్లీలు, టమాటా పేస్ట్ చేసాం కదా, అది మనకు కావాల్సిన వాటర్, మనం కొంచెం లిక్విడ్గానే ఉండాలి. మనకు కొంచెం ఉడికితే సైడ్గా ఆయిల్ వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ ఉడకాలండి. అయితే మనకి ఫ్లేవర్ అంతా బెండకాయలకు పట్టి చాలా బాగా వస్తుంది. చూసారా, ఆయిల్ సైడ్కి వచ్చింది చూసారా? ఇంకా కొద్దిగా చిక్కగా తీయాలి నేను, అందుకని బాగా ఒకసారి కలిపేసుకో, మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే అది అడగంటిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూసుకుంటున్నాను నేను, సాల్ట్ సరిపోయిందో లేదో అనేది. సూపర్గా సరిపోయింది, నాకు మళ్ళీ సాల్ట్ ఏం పట్టలేదు. చూసారా, ఈ చిక్కపడిపోయింది. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను నేను తుంచి వేసుకుంటున్నాను. ఇలా అయితే దాని ఫ్లేవర్ బాగా వస్తుందని వేసేసి కలిపేసుకొని తీసేసుకోవడమే. సూపర్గా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? దీన్ని నేను సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి అదే మాట చెప్తారు, లేదంటే ఎలా వచ్చిందో కూడా తప్పకుండా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.